నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్ డిజిటల్. 2-3 ఏళ్లలోనే మళ్ళీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారాన్నైతే రేపుతున్నాయి. ఇచ్చిన హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే చేతులెత్తేసిందని, రాబోయే రోజుల్లో ప్రజలు ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తారని కేటీఆర్ తేల్చి చెప్పేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 14 సీట్లను స్వల్ప ఓట్ల తేడాతోనే కోల్పోయామని, వాటిలో సగం సీట్లు గెలిచినా రాష్ట్రంలో హంగొచ్చేదని చెప్పారు. కొన్ని తప్పిదాలతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామన్న ఆయన మళ్లీ అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అంటున్నారు. త్వరలోనే కేసీఆర్ ను సీఎం ను చేసుకుందామని కేటీఆర్ అన్నారు. అబద్దాలతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన ఆరోపించారు. అయితే రేవంత్ రెడ్డి రాబోయే రోజుల్లో ఏక్నాథ్ షిండేగా మారక తప్పదని కూడా కేటీఆర్ విమర్శించడం జరిగింది. ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాడతామని అన్నారు. త్వరలో రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని కూడా అన్నారు. కరీంనగర్ లో నిర్వహించిన సోషల్ మీడియా వారియర్ సమావేశంలో కేటీఆర్ ఈ విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. పాలనపై దృష్టి పెట్టడం వల్ల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోయామని కూడా కేటీఆర్ అంటున్నారు. కారు కేవలం సర్వీసింగ్ కే పోయిందని, రెట్టింపు వేగంతో పరిగెత్తుకొస్తుందని అంటున్నారు. హామీల అమలు నుంచి తప్పించుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ ను ప్రజా కోర్టులోనే ఎండగట్టాలని కేటీఆర్ చెప్పారు. ప్రగతి భవన్ లో విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేశారని, అదే నిజమైతే ఇప్పటికే టామ్ టామ్ చేసేవాళ్ళని కూడా అంటున్నారు. కాంగ్రెస్ ఇచ్చింది 6 గ్యారెంటీలు కానే కాదు, 420 హామీలని కేటీఆర్ చురకలంటిస్తున్నారు. బీసీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, ఇలా అన్ని కలిపి హామీలు 420 ఉన్నాయని అంటున్నారు. 420 హామీలు అమలు చేయలేకపోతే బట్టలు ఊడదీసి కొడతామంటూ కూడా మాస్ వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. అబద్దాలతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ దుయ్యబట్టారు. గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి సీఎం అయ్యిందని సెటైర్లు వేశారు. గుంపు మేస్త్రి దావోస్ కు పోయి అబద్దాలతో అడ్డగోలు మాటలు మాట్లాడారని మండిపడ్డారు. ఒకప్పుడు రైతు బంధు పడలేదంటే చెప్పుతో కొడతామన్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మరీ రైతు బంధు పడని రైతులు చెప్పుతో కొడతారో ఓటుతో కొడతారో ఆలోచించాలని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 45 రోజుల్లో అనేక మందిని శత్రువులుగా చేసుకుందని కూడా అంటున్నారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆర్టీసీ ఫ్రీ బస్ ప్రయాణం పథకంతో మహిళలు కొట్టుకుంటున్నారని కేటీఆర్ అంటున్నారు. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ఏక్నాథ్ షిండేగా మారక తప్పదని కేటీఆర్ జోస్యం చెప్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని కూడా అంటున్నారు ఆయన. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అయితే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్, గజ్వేల్, దుబ్బాక, హుజూరాబాద్ లో బీఆర్ఎస్ ఎవరి మీద గెలిచిందని కేటీఆర్ ప్రశ్నించారు. ఎవరెవరితో ఉన్నారు, ఎవరికి బి టీం చెప్పండి అని నిలదీశారు. త్వరలోనే కేసీఆర్ ను సీఎం ను చేసుకుందామన్నారు కేటీఆర్. ప్రస్తుతం కేటీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.